వెల్కమ్ బ్యాక్ అమ్మా. ఈరోజు మన టాపిక్ బిట్ ఫీల్డ్స్. ఓకేనా? బిట్ ఫీల్డ్స్ ఎక్కడ ఏ ఎగ్జామ్లో అకాడమిక్ ఇయర్లో అడగలేదు. అంటే వాట్ ఈజ్ ఎ బిట్ ఫీల్డ్ ఎక్స్ప్లెయిన్ విత్ అన్ ఎగ్జాంపుల్ ఎక్కడ అడగలేదు. వాట్ ఈజ్ ఎ బిట్ ఫీల్డ్ వైవా క్వశ్చన్ ఒక్కొక్కసారి ఇంటర్వ్యూస్లో అడిగారు, అంతే. టెక్నికల్ రౌండ్లో ప్రోగ్రామ్స్ ఏం లేవు బిట్ ఫీల్డ్స్కి. అయినా మనం ఒకటి డిస్కస్ చేద్దాం. వాట్ ఈజ్ ఎ బిట్ ఫీల్డ్? ఓకేనా? మీరు ఏదైనా డేటా టైప్ తీసుకోండి, మనకు తెలిసిన ఏదైనా డేటా టైప్స్, ఇంటీజర్స్, ఫ్లోట్స్, క్యారెక్టర్స్, స్ట్రక్చర్స్, యూనియన్స్, ఏదైనా సరే. మెమొరీ అనేది మీకు బైట్స్లో అలొకేషన్ జరుగుతుంది. ఇంటీజర్ 2 or 4 bytes, ఫ్లోట్ 4 bytes, క్యారెక్టర్ 1 byte. అట్లా మీ మెమరీ అంతా బైట్స్లో అలొకేషన్ జరుగుతుంది. అయితే ఎప్పుడైతే మీరు బిట్స్లో అలొకేట్ చేయాలని అనుకుంటారో, ఎందుకు బిట్స్లో అలొకేట్ చేయాలా? మెమరీని తగ్గించడం కోసం. ఓకేనా? ఇప్పుడు ఏజ్ ఈక్వల్ టు 7, ఆ 7కి మనకి 2 or 4 bytes మెమరీ అలొకేషన్ జరుగుతుంది. బట్ 7ని స్టోర్ చేసుకోవాలంటే నాకు 3 bits సరిపోతుంది కదా. ఓకేనా? సో మెమరీ వేస్టేజ్ని తగ్గించి తక్కువ మెమరీ ఆక్యుపై చేసేలాగా చేసే కోసం మనం ఏం వాడతాం? బిట్ ఫీల్డ్స్. ఓకేనా? సరే, అదొక్క పాయింట్ సరిపోతుందమ్మా బిట్ ఫీల్డ్స్కి. చూడండి ఏమని చెప్తారు. జనరల్లీ మెమరీ విల్ బి అలొకేటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బైట్స్, బట్ వెన్ ఎవర్ వీ వాంట్ టు అలొకేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిట్స్, దెన్ వీ గో ఫర్ బిట్ ఫీల్డ్. అంతే అమ్మా. ఓకేనా? ఆ ఒక్క పాయింట్ సరిపోతుంది. ఓకే, ఇప్పుడు చూడండి. ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఏదైనా వాల్యూ అనుకోండి 5. ఓకేనా? ఇప్పుడు టర్బోసీ ప్రకారం అయితే దీనికి 2 bytes ఆర్ 4 bytes మెమరీ అలొకేషన్, వేరే కంపైలర్స్ అయితే 4 bytes కూడా అలొకేషన్ జరుగుతుంది. 2 bytes అంటే 16 bits, 4 bytes అంటే 8 4s 32 bits మెమరీ అలొకేషన్ జరుగుతుంది. బట్ 5ని మనం 0s and 1sలోకి మారిస్తే ఏమొస్తుందమ్మా? 5ని 4 + 1 101, రైట్? 101 0s and 1sలోకి మారిస్తే ఆ 101లో ఎన్ని బిట్స్ ఉన్నాయి మనకి? జస్ట్ 3 bits. ఇక్కడైతే మనకి 13 bits వేస్టేజ్ జరుగుతుంది. వేస్టేజ్ ఇక్కడైతే మనకి 29 bits వేస్టేజ్ జరుగుతుంది, రైట్? ఆ వేస్టేజ్ అంతా తగ్గించుకునే కోసం మనం బిట్ ఫీల్డ్స్ని యూజ్ చేసుకుంటాం. బిట్ ఫీల్డ్స్ని ఎట్లా రాస్తాము? చూడండి. అన్సైన్డ్ ఇంట్, నాకేం కావాలా? ఏ. యాక్చువల్గా అన్సైన్డ్ ఇంట్ అయినా మెమరీ అలొకేషన్ ఎంత జరుగుతుంది? 2 bytes. అవుట్ ఆఫ్ 16 bits ఓన్లీ 3 bitsని మాత్రమే కన్సిడర్ చేయి. అక్కడ కోలనే మనకి మెమరీని ఇన్ టర్మ్స్ ఆఫ్ బిట్స్లో అలొకేట్ చేయమని డినోట్ చేస్తుంది. ఓకేనా? సో ఇలా మనం బిట్ ఫీల్డ్స్ని క్రియేట్ చేసుకుంటాం. అంతే అమ్మా. ఓకేనా? ప్రోగ్రామ్ కావాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇక్కడి వరకు అయితే అంతే. మామూలుగా మెమరీ బైట్స్లో అలొకేషన్ జరుగుతుంది. ఎప్పుడైతే బిట్స్లో మనం మెమరీ అలొకేషన్ చేయాలనుకుంటామో అప్పుడు బిట్ ఫీల్డ్స్ని యూజ్ చేసుకుంటాం. అంతే. ఓకేనా?